హే హాయ్ గైస్, నేను మీ కిషోర్ బింగి. వెల్కమ్ టు మై ఛానల్ కిషోర్ బింగి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే జర్నీ డీటెయిల్స్లో మనం ఏమైతే ప్లేసెస్ కవర్ చేయొచ్చో అవన్నీ ఈ వీడియో బ్లాగ్లో మీకు చూపిస్తాను. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వచ్చేసి మనకి 230 కిలోమీటర్స్ అండి. శ్రీశైలంలో ఉన్న అన్ని ప్లేసెస్ విజిట్ చేసి వన్ డేలో కూడా మనం తిరిగి రావచ్చు. కాకపోతే ఏంటంటే మనం శ్రీశైలం మొత్తం కవర్ చేయాలంటే ఒక 2 to 3 days అయితే కంపల్సరీగా పడుతుంది. సో మనం అప్కమింగ్ బ్లాగ్స్లో అవి కూడా చూపిస్తాను. ఇంకా మనం లేట్ చేయకుండా నల్లమల అందాలని చూసేద్దాం రండి. మనం దారిలో ఉన్న అన్ని ప్లేసెస్ కవర్ చేయాలంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే బెటర్. నేను నా ఫ్రెండ్ని గట్కేసర్ దగ్గర పిక్ చేసుకొని మార్నింగ్ 9 o'clock లోపల నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ORR దగ్గరికి అయితే వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాను. ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకొని శ్రీశైలం హైవేకి వెళ్ళాలి. బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. మేమైతే ఇక్కడే టిఫిన్ చేసి స్టార్ట్ అయ్యాం. శ్రీశైలం వెళ్ళే దారిలో ఫస్ట్ మనం విజిట్ చేసే ప్లేస్ కర్తాల్ టోల్ ప్లాజా. ఇది దాటాక 24 కిలోమీటర్స్లో మైసిగండి గ్రామం వస్తుంది. మైసమ్మ ఆలయం శ్రీశైలం వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఉంటుంది. ఈ ఆలయాన్ని అయితే తప్పకుండా ఆగి దర్శనం చేసుకొని వెళ్ళండి. ఇదైతే రంగారెడ్డి జిల్లా కర్తన్ మండలంలో అయితే ఉంటుంది. హైదరాబాద్ నుంచి అయితే సుమారు 70 కిలోమీటర్స్ ఈ ఆలయానికి అయితే. కందుకూరు నుంచి అయితే అప్రాక్స్ 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది దేవాలయం. ఇప్పుడైతే మనం మైసిగండి ఆలయానికి అయితే వచ్చేసాము. కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి నుంచి 9 రోజుల వరకు ఇక్కడ ఘనంగా జాతర నిర్వహిస్తారు. ప్రకృతి ఒడిలో వెలిసిన అమ్మవారు ఈమె. పూర్వం గొర్రెకాపురులకు అమ్మవారు ఇక్కడే దర్శనమిచ్చారని, అప్పటి నుండి భక్తుల పూజలు అందుకుంటుందని స్థల పురాణం చెప్తుంది. ఈ ఆలయానికి మరో ఆకర్షణ ఇక్కడ రాజగోపురం. ఇది దక్షిణ భారతదేశంలోనే చాలా ఎత్తైన గోపురాల్లో ఒకటిగా చెప్తారు. అలాగే గర్భగుడిలో అమ్మవారి శిరస్సు పైన పైకప్పు రూఫ్ ఉండదండి. అమ్మవారు నేరుగా ఆకాశాన్ని చూస్తూ ప్రకృతితో మమేకమై ఉంటారు. పగలు సూర్యకాంతి, రాత్రి వెన్నెల వెలుగు నేరుగా అమ్మవారిపై పడడం ఇక్కడి విశేషం. సుమారు 500 సంవత్సరాల క్రితం అమ్మవారు పుట్టలో వెలిశారు. తీరని కోరికలను తీర్చాలని అమ్మవారికి ముడుపులు కడతారు ఇక్కడ. ముడుపులతో పాటు అమ్మవారికి గాజులు కూడా సమర్పిస్తారు. ఈ టెంపుల్ డెవలప్మెంట్ మరియు ట్రస్టీలు నవాలత్ వంశీయులదే. వారే ఇప్పటికీ ఈ టెంపుల్ యొక్క పూర్తి బాధ్యతల్ని చూసుకుంటున్నారు. దాదాపు 20 అడుగుల ఎత్తు నీలివర్ణంతో భీకర రూపంలో ఉన్న మైసిగండి అమ్మవారిని దర్శనం చేసుకోండి. మూలమూర్తి అమ్మవారి విగ్రహం దగ్గర ఉంటుందండి. ఈ టెంపుల్ వామాచార ఆచార స్థలంగా ఉంది. అంటే మధుమాంసాలతో పూజిస్తారు. క్లియర్గా చెప్పాలంటే జంతుబలి, మందు, కళ్ళు శాఖలు పోయడం అన్నమాట. ఇంతకుముందు ఈ టెంపుల్లోనే జంతుబలి చేసేవారు, కానీ దీన్ని ప్రజెంట్ అయితే నిషేధించారు. బయట గాలిగోపురం దగ్గర అయితే చేస్తున్నారు. అమ్మవారిని దర్శనం చేసుకున్నాక 2 కిలోమీటర్ల దూరంలో టెంపుల్ బ్యాక్ సైడ్ వెళ్తే పురాతనమైన శివాలయం కూడా ఉంటుంది. మీకు వీలైతే ఆ టెంపుల్ని కూడా విజిట్ చేయండి.
అలాగే స్ట్రైట్గా 5 కిలోమీటర్స్ వెళ్ళి రైట్ హ్యాండ్ తీసుకొని వెళ్ళాలి. ఫస్ట్ టైం వెళ్తున్న వాళ్ళు కన్ఫ్యూజ్ కాకుండా మధ్య మధ్యలో రూట్కి సంబంధించిన నేమ్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి 24 కిలోమీటర్స్ వెళ్తే కొత్తగా ఇంకో టోల్ ప్లాజా అయితే ఓపెన్ అయింది. అదే కోనేటిపురం టోల్ ప్లాజా. ఇది క్రాస్ అయ్యాక ఒకటే రూట్ అండి, ఘాట్ రోడ్ వరకు. మైసిగండి టెంపుల్ నుంచి అప్రాక్స్ 65 కిలోమీటర్స్, అలానే హైదరాబాద్ నుంచి 135 కిలోమీటర్స్ దూరంలో దిండి రిజర్వాయర్ అయితే ఉంటుంది. రోడ్ పక్కనే ఉంటుంది ఈ డిండి రిజర్వాయర్. మీరు చూసుకోవచ్చు, ఎంటర్ అవ్వగానే రోడ్కి 2 పక్కల చేపల షాప్స్ అయితే ఉంటాయి. అప్పుడే ఫ్రెష్గా చేపలు పట్టి ఇక్కడికి తెచ్చి అమ్ముతారు. మీరు ఇక్కడే తింటానంటే కర్రీ లేదా ఫ్రై కూడా చేసిస్తారు. చాలామంది శ్రీశైలం నుంచి రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే తీసుకుంటారు ఇక్కడ. రిజర్వాయర్ వ్యూ మాత్రం అదిరిపోయింది. వాటర్ తక్కువగా ఉన్నాయి కాబట్టి వాటర్ ఫ్లో ఇలా ఉంది. అదే వాటర్ ఫ్లో ఎక్కువగా ఉన్నప్పుడు వస్తే మాత్రం రోడ్ పైన వెళ్ళే వాళ్ళు తడిసి ముద్దవాల్సిందే. మీరు ఎర్లీ మార్నింగ్ 8 లోపల లేదా ఈవినింగ్ 5కి వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. అప్పుడు ఇక్కడ వ్యూ అదిరిపోతుంది. అండ్ ఇక్కడ సన్సెట్ మాత్రం చూడడానికి 2 కళ్ళు చాలవండి. సూర్యుడు అలా నీటిలో మునుగుతున్నట్టు ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఆ వ్యూ. ఈ ఫ్లో పక్కనే మనకు పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉంటాయండి. ఈ వాటర్ ఫ్లో 2 సైడ్స్ మనకి వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి. అక్కడి నుంచి రిజర్వాయర్ వ్యూని ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మీకు టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా పైకి వెళ్ళి చూడండి. ఆ వ్యూ మాత్రం అదిరిపోతుంది. ఆ వాటర్ అండ్ ఆ నేచర్ ఈవినింగ్ టైంలో అయితే మీరు చెప్పనవసరం లేదు, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ఎవరితో శ్రీశైలం వెళ్ళారో అండ్ ఈ రిజర్వాయర్ దగ్గర మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి నాకు. ఈ రిజర్వాయర్ వల్ల నల్గొండ మరియు నాగర్ కర్నూల్ డిస్టిక్కి 12,835 ఎకరాలకి ఇరిగేషన్ ప్రొవైడ్ చేయొచ్చండి. ఈ డిండి రిజర్వాయర్ కెపాసిటీ వచ్చేసి 59 మిలియన్ క్యూబిక్స్ మీటర్స్ అండి. వ్లాగ్ లెంత్ అవ్వడం వల్ల ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను. ప్రతి ఒక్క ప్లేస్ని ఇన్ డీటెయిల్గా చూపించాలనే ఉద్దేశంతోనే క్లియర్గా చూపిస్తున్నానండి. నెక్స్ట్ వ్లాగ్లో మన్ననూర్ చెక్ పోస్ట్, నల్లమల ఫారెస్ట్, ఆక్టోపస్ వ్యూ పాయింట్ అండ్ శ్రీశైలం డ్యామ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. మీ విలువైన సలహాలు సూచనల్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్స్ చేసి చెప్పండి. అండ్ మెయిన్ థింగ్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.